రాముడు పుట్టిన అయోధ్యలో రాములోరి గుడి సిద్ధమైంది. రఘుకుల చక్రవర్తి అయిన శ్రీరాముడు మరోసారి పట్టాభిషేకానికి సిద్ధమయ్యారు. మరి ఆయన ఆసీనుడవుతున్న ఆ ఆలయ విశేషాలేంటి? దశాబ్దాలుగా గుడారంలో నివసించిన రాములల్లా కొత్త రామాలయంలోకి అడుగుపెట్టారు. ఆ కోదండరాముడు కొలువైన భవ్య మందిర విశేషాలు అన్నీ ఇన్నీ కావు. అష్టభుజి ఆకారంలో నిర్మితమైన ఈ ఆలయం 2000 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇనుము, కలప, సిమెంట్ను ఉపయోగించకుండా నీలమేఘశ్యాముడి ఆలయాన్ని నిర్మించారు. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 70% ఎప్పటికీ పచ్చదనంతో ఉండేలా ఆలయ ఆవరణను నింపేనున్నారు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులతో సువిశాలమైన 3 అంతస్తుల్లో ఆలయం కనువిందు చేయనుంది. కింది అంతస్తులో శ్రీరాముడి జననం, విద్యాభ్యాసం, బాల్యాన్ని తెలియజేసే ఫలకాలు, మొదటి అంతస్తులో రామదర్బార్ని తెలియజేసే ఫలకాలు ఉంచనున్నారు. రామమందిరంలో మొత్తం 5 మండపాలున్నాయి. వీటికి నృత్య, రంగ్, సభ, ప్రార్థన, కీర్తన మండపాలుగా నామకరణం చేశారు. ఆలయ వెడల్పు 250 అడుగులు కాగా పొడవు 380 అడుగులు, ఎత్తు 121 అడుగులుగా ఉంది. రామమందిరం పూర్తిగా రాతి కట్టడం. దేవాలయ నిర్మాణానికి 21 నుంచి 22 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని ఉపయోగించారు. రామమందిరంలో 392 స్తంభాలు, 44 ద్వారాల్ని ఏర్పాటు చేశారు. గుడి లోపలి భాగంలో నేల నుంచి 21 అడుగుల ఎత్తు వరకు గ్రానైట్తో తాపడం చేశారు. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక నుంచి తెప్పించిన 17,000 గ్రానైట్ బ్లాకులను ఉపయోగించారు. నిజానికి నగర శైలిలో ప్రహారీ ఉండదు. కానీ అయోధ్య మందిరంలో 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారంలో ప్రహరీని నిర్మించారు. ఇక 4 మూలల్లో శివుడు, దేవీ భగవతి, సూర్యుడు, వినాయకుడి మందిరాల్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన అన్నపూర్ణాదేవి, దక్షిణాన హనుమాన్ మందిరాల్ని నిర్మిస్తున్నారు. ఇక మందిర్ కాంప్లెక్స్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, 25,000 మంది యాత్రికులు ఉండేందుకు వీలుగా వసతి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కల్ని నాటారు. ఏ జన్మ నక్షత్రం గలవారు ఆ రకమైన మొక్క కింద ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాఘవుడి ఆలయ నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి నీటిని సేకరించారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 2,587 ప్రాంతాల నుంచి మట్టిని కూడా సేకరించారు. ఈ భవ్య మందిరాన్ని డిజైన్ చేసింది చంద్రకాంత్ సోంపురా. 15 తరాలుగా 100కు పైగా ఆలయాల నిర్మాణంలో పాల్గొన్న చరిత్ర ఆయన కుటుంబానిది. అయితే 1989లోనే ఆయన ఈ ఆలయానికి డిజైన్ చేయడం విశేషం. అప్పటి విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి మేరకు ఆయన ఈ డిజైన్ రూపొందించారు. అదే డిజైన్ కు అత్యాధునిక హంగుల్ని జోడించి ఈ భవ్య మందిరానికి రూపకల్పన చేశారు. అటు సాంప్రదాయాన్ని పాటిస్తూనే అత్యాధునికమైన మురుగునీరు, వాటర్ ప్యూరిఫైయింగ్, ఫైర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ను కూడా ఆలయ కాంప్లెక్స్లోనే నిర్మించారు. ఇన్ని విశేషాలతో పాటు విశిష్టతల్ని సొంతం చేసుకున్న ఈ భవ్య మందిరం ఇప్పుడు భక్తులకి కనువిందు చేస్తోంది.